గతేడాది దేవర చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో రుతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ నెలాఖరున మొదలు పెడుతున్న ఫస్ట్ స్కెడ్యూల్లో ఎన్టీఆర్ లేకుండా కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట. మార్చి నుంచి ఎన్టీఆర్ సెట్ లో జాయిన్ అవ్వనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఒక స్పెషల్ సెట్ ను రెడీ చేస్తున్నారు. పీరియాడిక్ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడట. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ రూపొందించనున్న ఈ మూవీ సైతం 2 భాగాలుగా వస్తుందని టాక్ వినిపిస్తుంది. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనున్నారు. అలాగే మలయాళ హీరో టోవినో థామస్ కూడా నటిస్తున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాలో రియల్ ప్రాంతాలు చూపించరు. ఇప్పటి వరకు చేసిన పెద్ద సినిమాలు కేజీఎఫ్లు, సలార్లో ఊహాజనిత ప్రాంతాలే ఉంటూ వచ్చాయి. మరిప్పుడు తారకు నిజమైన ప్రాంతాన్ని చూపించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా సినిమాను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుని బరిలోకి దిగారట. ఎన్టీఆర్ సినిమాను కూడా 2 భాగాలుగా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కథ పరిధి ఎక్కువగా ఉండటంతో పాటు సీక్వెల్ సినిమాలు ప్రశాంత్ నీల్కు ఓ సెంటిమెంట్ లా మారింది. కాబట్టి ఎన్టీఆర్ సినిమాకు సీక్వెల్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ నీల్ 2వ సినిమా కావడానికి చాలా సమయం పట్టనుంది. సలార్ 2 తర్వాత ఈ సినిమా ఉండనుంది. కానీ ఎన్టీఆర్ నీల్ మొదటి భాగం 2026లో రావడం పక్కా. ఇప్పటికే 2026 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈ లెక్కన అనుకున్న సమయానికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవడం కష్టమే అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.